హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన స్పైసీ టేస్టీ బ్రింజల్ రెసిపీ అండి. ఈ రెసిపీని చాలామంది వంకాయ కారం అంటూ ఉంటారు. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 1/2 కిలో వంకాయలు తీసుకుని 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ వంకాయలు చూడండి, ఈ సైజులో ఉండాలి. మనం కట్ చేస్తే గింజ ఏర్పడకుండా ఉండాలి, లేతగా ఉండాలి. అన్నీ ఒకే సైజులో ఉంటే మనం ఫ్రై చేసినప్పుడు చాలా త్వరగా మగ్గుతాయండి. అంతేకాదు ఫ్రై కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక బౌల్ తీసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకుని ఒకసారి బాగా చెక్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత వాటర్లో ఉంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కారానికి ఎక్కువ ఆయిల్ పట్టదు. వంకాయలన్నీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ వంకాయలు అనేవి బాగా మగ్గేటట్టు అన్ని వైపులకు తిప్పుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు అనేవి మనకి 70% బాగా మగ్గాలండి. అలా మగ్గాలంటే మనకి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా గనక మీరు ఈ వంకాయ కారం అనేది ప్రిపేర్ చేశారంటే నిజంగా చాలా బాగుంటుంది. చాలా త్వరగా మీరు ప్రిపేర్ చేయగలుగుతారండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుందాము. మనం వంకాయని ఇలా ఒక్కసారి టచ్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉండాలి. అలా ఉందంటే చూడండి, ఇలా చెక్ చేసినప్పుడు అలా ఉందంటే మనకి 70% వరకు కుక్ అయినట్లే. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందామండి. వంకాయలు చల్లారిన తర్వాత వంకాయలు స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ రావాలండి. ఈ మసాలాలో ఏది స్కిప్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నవన్నీ యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి. మంచి ఫ్లేవర్తో చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. అవి ఫ్రై అయిన తర్వాత కొన్ని ధనియాలు, ఒక 7-8 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చివరిగా నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా ఈ విధంగా పట్టాలి. ఇలా చెక్ చేసుకుంటే ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనం స్టఫింగ్ చేసినప్పుడు వంకాయ నుంచి ఈ మసాలా అనేది సపరేట్ అవ్వకుండా చాలా బాగా కుక్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టఫింగ్ చేసుకోండి. ఈ విధంగా కనుక చేస్తే వంకాయకి మసాలాలు, ఉప్పు, కారం అనేవి చాలా బాగా పట్టుకుంటాయి. ఇలా అన్నీ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని స్పైసెస్ 2 బిర్యానీ ఆకులు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఆ బ్రింజల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి.
ఇలా గనక మీరు చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం చూసినా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేస్తారు. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత స్టఫింగ్ చేసిన తర్వాత కొంచెం మసాలా మిగులుతుందండి. ఆ మసాలా కూడా ఇలా యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని మరి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ వంకాయలు కొంచెం అటు ఇటు కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఈ మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి. వంకాయకి బాగా పట్టుకుని చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇలా నిదానంగా మనం ఫ్రై చేసుకుంటే మసాలాలు మాడిపోకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి. చూడండి 15 నిమిషాల తర్వాత మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా కుక్ అయింది కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి వంకాయ నుంచి మసాలా కొంచెం కూడా బయటకు రాకుండా చాలా బాగా ఫ్రై అయింది కదా. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క వంకాయ వేసుకునైనా వేడి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ మీరు అసలు మర్చిపోరు, అంత టేస్ట్గా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం ప్రియా కిచెన్ చూస్తూ ఉండండి. మరి ఒక కొత్త వీడియోతో మీతో కలుస్తూ ఉంటానండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.